నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఇందిరా నాయక్ ఉన్నారు. నిరుద్యోగ జేఏసీ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీవో నంబర్ 29 రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు పోరాటాలు చేస్తున్న పరిస్థితి. కనీసం గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ కూడా స్పందన లేదు. సో, మాట్లాడదాం ఒకసారి. నమస్తే. నమస్తే అన్న. రేపు ఫైనల్లీ ఒకటి చెప్పాలంటే ఎందుకు జీవో నంబర్ 29 రద్దు చేయాలంటే ఏం చెప్తారు? జియో 20 రద్దు చేయాలని ఎందుకు కోరుకున్నామంటే, ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలు అర్హత మించి సాధించారు చాలా మంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఓపెన్ కట్ ఆఫ్‌లో రావాల్సిన పోస్టులను రానివ్వకుండా వాళ్ళ కేటగరీషన్‌లో ఇచ్చేశారు. వాళ్ళు ఇవ్వడం వల్ల ఏందంటే, మేము 10 మంది సెలెక్ట్ అయ్యామనుకో, 20 మంది సెలెక్ట్ కావాలి యాక్చువల్లీ. 10 మంది సెలెక్ట్ అయ్యాం. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మేము 5 నెలల పోరాట ఫలితంగా రేపు జియో 29 అనేది మాకు డివిజనల్ బెంచ్‌కొచ్చింది. కాబట్టి రేపు గవర్నమెంట్‌కి ఒకటే ఒక మాట చెప్తున్నాం. మీరు మా యొక్క విన్నపాన్ని స్వీకరించండి. ఎందుకంటే ఇయాల కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు 100% ఓట్లేశారు. ఇయాల ఓట్లొస్తే మీకు అధికారాలొచ్చి ఇయాల మీరు అధికారంలో కూర్చున్నారు. మీరు మా అంటే మాకు ఉద్యోగాలని పోగొట్టుకుంటున్నారు. అంటే ఇది చేస్తున్నారు. కాబట్టి మీరు గూడా మీరు ఉద్యోగాలు పోగొట్టుకుని చూసుకోండి. ఎందుకంటే రేపు జరగబోయే హియరింగ్‌లో మాకేదైనా అనుకూలంగా రాకపోతే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము. కానంటే ఒకటి మీరు గతంలో కూడా పాదయాత్ర చేశారు. అది కాంగ్రెస్ అదే బస్ యాత్ర కాంగ్రెస్ గెలవడానికి. మరి ఇప్పుడు అదే పాదయాత్ర చేస్తా అంటారు. అంటే ఏంటి మళ్ళీ కాంగ్రెస్ గద్దె దించాలనా లేకపోతే ఏంటి? కాంగ్రెస్‌ని గద్దించడానికో, రేవంత్ రెడ్డి కుర్చీ కూలగొట్టడానికి కాదు. ఎందుకంటే మా హక్కులు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఇయాల గ్రూప్ 1 ఉద్యోగాలలో అసలు అర్హత లేకుండా చేశారు చాలా మందికి. 3000 మందికి అర్హత లేకుండా చేశారు. కాబట్టి వీళ్ళ హక్కుల కోసం నేను కూడా క్వాలిఫై కాలేదు. ఎందుకంటే మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం ఒక సైడ్ నుంచి. కాబట్టి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం గానీ, ఏదో మాకు రాజకీయం కోసము, ఈ ఎమ్మెల్సీ కోసము, ఈ మంత్రి పదవి కోసమో కాదు. అలా మాట్లాడేటోళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో చాలా మందున్నారు. మీ పదవుల కోసము ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది మాట్లాడుతున్నారు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. వాళ్ళు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. అరే బాబు! మీకు గద్దెనెక్కిచ్చిందే మేము. గుర్తుపెట్టుకోండి. మీరు ఇయాల ఏ పార్టీకి ఓటేసారో తెలవదు. ఏ పార్టీలో నుంచి ఏ పార్టీకొచ్చారో అర్థం కావట్లేదు. మేము ఇయాల కాంగ్రెస్ పార్టీకి బస్ యాత్ర చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకోవడానికి కారణం ఏందంటే ఆల్రెడీ ఇదొక్కటే గట్టి పార్టీ ఉంది. ఇంకోటేందంటే రేవంత్ రెడ్డి గారు మాకు ఇదే ప్రెస్ క్లబ్‌కొచ్చి మాకు హామీ ఇచ్చారు. 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీరు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చారంటారు కదా! 2,00,000 ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. మీరిచ్చింది కేవలం 4,000 ఉద్యోగాలు. అది డీఎస్సీ ఉద్యోగాలు. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళేదో పేపర్ ప్రకటనలు గాని లేదా కొన్ని పోస్టర్స్ కూడా చూసాం. మరి ఇది కరెక్ట్ కాదా? 60,000, 70,000 ఉద్యోగాలు? గత ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి ఫైనల్‌లో ఉంచబడింది. అంటే వాళ్ళకి రిజల్ట్ ఇయ్యాల్సింది ఇవ్వలేదు. హ్మ్. ఓన్లీ వాళ్ళ నియామ పత్రాలు మాత్రమే ఇచ్చారు. అంటే మందికి పుట్టిన పిల్లల్ని వీళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఎగ్జామ్ పెట్టి లాస్ట్ ఉంచితే వీళ్ళు తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేమే మా పిల్లలే అంటున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే మేము పిచ్చోళ్ళమా? ఎర్రోళ్ళమా? మాకు తెలవదా? హ్మ్. అంటే అశోక్ నగర్‌లో ఉన్న పిల్లలు ఎర్రోళ్ళా? హ్మ్. వాళ్ళంతా తెలుసు. వాళ్ళంతా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే హ్మ్. ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయరే అయితుంది గదా! 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు గదా! చేస్తారేమో అని ఆలోచిస్తున్నారు గానీ, మీ అంత అంటే మీకు ఎర్రుందేమో గానీ మాకు లేదు. ఎందుకంటే మేమంతా ఇంకా ఇంకొక దాదాపు ఒక నెల నెల రోజులు రోజులు 20 మనకి 20 రోజులు. ఆ! అందుకే అవుతదన్నారు వీళ్ళు ఎట్లా? డిసెంబర్ 9న ఏదో విజయోత్సవ సభ ర్యాలీ ఓయూలో పెట్టుకుంటున్నారు గదా! మేమే వస్తాం. హ్మ్. మీరు రేవంత్ రెడ్డి గారిని రమ్మన్నారు. లేకపోతే రాహుల్ గారిని రమ్మన్నారు. హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. మీరు నిజంగా 2,00,000 ఉద్యోగాలు ఇచ్చిర్రనుకుంటే మేము ఉద్యమం చేయను. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి మేమే గెలిపిస్తాం. హ్మ్. మరో బస్ యాత్ర చేసి హ్మ్. ఇంకో 10 సంవత్సరాలు మేమే ఉండే విధంగా చేసుకుంటాం. హ్మ్. కాబట్టి మీరు బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. హ్మ్. మీకేం తెలవదు. విద్యా వ్యవస్థ మీదకి అవగాహన లేదు. డైరెక్ట్‌గా సీఎం అయ్యారు మీరు. కాబట్టి మీకు ఒకే ఒక మాట చెప్తున్నాము. రేపు గనక మాకు అనుకూల నిర్ణయం రాకపోతే ఎస్టీ, ఎస్సీ ఒక 14F ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం, మా ఉద్యమం కూడా అట్లే స్టార్ట్ అవుద్ది. కేసులు పెట్టుకుంటారు కదా! ఇప్పటికీ కేసులు పెట్టారు మా మీద. బ పోలీసులతోటి కేసులు పెట్టించారు. ఏ నేను ఏం స్మోకింగ్ చేయను, నా మీద స్మోకింగ్ కేస్ పెట్టారు. హ్మ్. నేను స్మోకింగే చేయను. మా ఊళ్ళో అడిగినా చెప్తారు. హ్మ్. నేనేం చేయనని చెప్పేసి. నా మీద స్మోకింగ్ కేస్ పెట్టారు. ఇట్లాంటి ఫోటోలు తీయమంటే అసలు లేవంటారు. కాబట్టి వీళ్ళు కావాలని మమ్మల్ని భయపెట్టిచ్చి వీళ్ళని ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తారు గానీ, ఇలా మీరు భయపెట్టిస్తే వాడెవడో చేస్తే మేము భయపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళమే. మేము బాగా చదువుకున్న వాళ్ళండి. ఓయూలలో, హెచ్‌సీయూలో చదువుకునవచ్చు ఈ వచ్చిన విద్యార్థులమే. మీకంటే బాగా చదువుకున్న వాళ్ళమే. మీ లెక్క మేనేజ్ చేయలే. ఏసీ కుర్చీ కోసం ఇవన్నీ మేము మేనేజ్ చేయలేదు. ఎందుకంటే మీరు మేనేజ్ చేసుకునేది మాట్లాడుకుంటారు ఊళ్ళో నేను కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే రిజర్వేషన్ అంటారు. ఇలా రిజర్వేషన్‌ని పోగొట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు. ఇలా అమ్మాలక్కలు మాట్లాడుకుంటారు ఊర్లలో. అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే మన పిల్లల ఉద్యోగాలు రిజర్వేషన్ తీసేయాలని వీళ్ళకెందుకు ఓటేయాలని మాట్లాడుకుంటారు. కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో మా తరపున ఒక విద్యార్థి అయినా మా తరపున ఒక నాయకుడు
నిలబడిపోతున్నాము. అతనే మేము గెలిపించుకుంటాం. మీకు దమ్ముంటే రేపు ఎమ్మెల్సీలో మీరు గెలిచి మాట్లాడండి. రేపు ఎమ్మెల్సీ కానంటే ఈ 5 నెలలు మీరు పోరాటం అని చెప్తా ఉన్నారు గదా! ఈ 5 నెలల్లో మీరు చాలా అంటే ర్యాలీలు చేసిర్రు, రాస్తారోకోలు, బందులు జరిగినాయి, గొడవలు జరిగినాయి, కొట్టించుకున్నారు, కొట్లాట జరిగింది. కానీ ఇన్ని జరుగుతా ఉన్నా ఇంకా సీఎం దగ్గరికి అది ఎళ్ళలేదంటే నమ్మే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరు ఏ మంత్రి కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. జీవో నంబర్ 29 మీదయితే వాళ్ళు సానుకూలంగా ఎక్కడా స్పందించట్లే. మీతో ఒక మీటింగ్ గూడా కండక్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే జియో 29 అనేది తీసుకొస్తే ఇయాల బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తది. అధికారం వస్తే వాళ్ళు మాట్లాడతారు రేపు. రేపు మాట్లాడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. అదే రెడ్డోళ్ళకో లేదా వెలమోళ్ళకో జాబులిస్తే రేవంత్ రెడ్డి కేవలం అగ్రవర్ణాలకి ఆధిపత్యం చెలాయించే విధంగా ఎగ్జామ్ పెట్టిండు. వాళ్ళ కోసమే ఎగ్జామ్ రాపిస్తుండు. వాళ్ళ కోసమే ఇయాల రేపు పోస్టులున్నాయి. ఎగ్జామ్ పెట్టక ముందే రిజల్ట్ ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎంత అపహేళనగా మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారికి విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నారు. అంటే మీరు పోస్ట్ ఏమైనా నమ్ముకున్నారా? రిజల్ట్ మేము డిసెంబర్‌లో ఇచ్చేస్తాం. ఎగ్జామే పెట్టలేదురా నాయనా నువ్వు ఇంకా రిజల్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అడిగితే, ఇది పొరపాటున మాట్లాడని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చారు. ఇయన్నీ వాళ్ళకి తెలవదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండరు కదా! ఇప్పుడు ఇద్దరు ఒక కోటరీ అని ఉంటది. ఆ కోటరీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మిస్‌గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో ఈ పాత తరం విద్యార్థులను పంపిస్తే కొత్త వాళ్ళు ఇంత ఉద్యమం చేయరు. మనం ఉద్యోగాలు ఇచ్చినా, ఇవ్వకున్నా వాళ్ళు అట్నే ఉంటారు కాబట్టి వాళ్ళేం గొడవలు చేయరు. కాబట్టి ఈళ్ళు పాత బ్యాచ్‌ని మొత్తం పంపియాలని చెప్పేసి ఒక కుట్రకోణం దాగి ఉంది. ఇంకోటేందంటే పాత నోటిఫికేషన్‌లో 520 పోస్టులున్నాయి. అవును. 60 పోస్టులు పెంచి 523 పోస్టులు ఇచ్చారు. 63 పోస్టులు ఎందుకు ఇచ్చారు? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఎవరు మాట్లాడితే వాళ్ళకి జాబ్‌లు ఇచ్చుకుందాం అని చెప్పేసి. హ్మ్. మరి సిట్ ఎంక్వైరీ ఎటుపోయింది? ఆ దొంగలేరి? హ్మ్. సీబీఐ ఎంక్వైరీ ఇస్తా అని చెప్పినావు. సిట్ ఎంక్వైరీ ఇస్తా ఆ దొంగలు ఎటుపోయిర్రు ఇయాల? మరి మీ మీద ఎంక్వైరీ చేసినోళ్ళు గూడా ఉన్నారు గదా! మా మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు. పాపం చిట్టీలు పెట్టుకొని ఎగ్జామ్‌కొచ్చిరంటే వాళ్ళు తెలవకుండా వచ్చిరంటారు. చిట్టీలు తెలవకుండా తేలేదు వాళ్ళు. వాళ్ళకి క్వెషన్ ఆన్సర్ తెలిసే కాబట్టి చిట్టీలు పెట్టుకొనొచ్చారు. హ్మ్. కాబట్టి ఆ సిట్ ఎంక్వైరీ తెలవాలి. ఇంకోటి టీజీపీఎస్సీ బోర్డ్‌ని ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ ఆ మహేందర్ రెడ్డి గారిని తీసేయాలి ఫస్ట్. హ్మ్. ఎందుకంటే ఆయన రెడ్డి వారి కోసం పనిచేస్తున్నట్టున్నది. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వారి కోసం పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు బీసీబీ ఒక ఎగ్జాంపుల్ అన్నా కనీసం ఇంతమంది మంత్రి పదవుల్లో ఒకరికి కూడా ఎస్టీ మంత్రి పదవి ఇయ్యలేదు. ఇలా లగాచర్లలో కూడా ఇలా ఎస్టీ, ఎస్సీ వాళ్ళ మీదగానే దాడి చేస్తున్నారు. హ్మ్. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వ్యతిరేకంగానే పోతుంది. హ్మ్. మేము ఉండేది 5 సంవత్సరాలు. మా పిల్లలకు, మా బంధువులకు జాబ్‌లు ఇచ్చుకుంటే అయిపోతది కదా! అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈసారి గనక మీరు ఊళ్ళలోకెళ్తే చీపురు తిరిగేసి కొడతారు మిమ్మల్ని. హ్మ్. చీపురు తిరిగేసి కొడతారు. ఎందుకంటే రైతు బంధు ఇయ్యలేదు. హైడ్రా గురించి మాట్లాడుతుర్రు. వేరే ఇంకా కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి మీరు దయచేసి ఎమ్మెల్యేలు, మంత్రులు ఊళ్ళలో తిరగకండి ప్లీజ్. హ్మ్. రేపు డిసెంబర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేమే బరిలో దిగబోతున్నాం. హ్మ్. అంటే ఏం ఎందుకంటే చేద్దాం అనుకుంటారు? అంటే ఏం పాదయాత్ర చేద్దాం? పాదయాత్ర పాదయాత్ర. పాదయాత్ర చేసి ఖమ్మం అంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు. హ్మ్. మాకెవ్వరు రారు. మద్దతు ఎవరు రారు. మా మీద కేసులు బనాయిస్తారు. అంతా మాకు సిద్ధమే ఉన్నాం. ఎందుకంటే హ్మ్. చూసి ఇంకా మా జీవితాలే పోతున్నాయి. ఉద్యోగాలు రాట్లేవు. ఎందుకంటే మీరు చేసిన తప్పుల వల్ల మేము బలైపోతున్నాం. హ్మ్. కాబట్టి అదేదో మనమే చేస్తే అయిపోద్ది కదా! హ్మ్. మన పిల్లలు నేను పెళ్లి చేసుకుంటే మా పిల్లలకన్నా పనికొస్తాయి. నేను ఉద్యమం చేసినారు బాబు మీకన్నా ఉద్యోగాలొస్తాయి. మేము జియో 29 కోసం ఫైట్ చేసినాము. మీకు జియో 29 వర్తించే విధంగా మీకుంటదని చెప్పేసి మేము ఈ విధంగా ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకెళ్తున్నాము. కానీ అంటే మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం? తీర్పు గనుక మాకు అనుకూలంగా రాకపోతే సుప్రీం కోర్ట్‌కెళ్తాం. హ్మ్. ఎందుకంటే న్యాయం ఇంకా బతికే ఉందనుకుంటున్నాం. హ్మ్. న్యాయం ఇంకా ఎవరు కొనుక్కోవట్లేరు. బతికే ఉందని మేము నమ్ముతున్నాం. హ్మ్. కనుక అది మాకు గనుక అనుకూలంగా రాకపోతే మేము పార్టీకి వ్యతిరేకం గాకుండా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం గాకుండా, మా హక్కులకు మేము కాపాడుకునే విధంగా పెద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాము.